హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో నలుపు నేరేడు మాబావ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. మొగల్రాజపురం అనే ఊరిలో సూర్యనారాయణ, సులోచన అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళైనా కూడా ఇద్దరూ కూడా ఒకే ఊరిలో పక్క ఇళ్లలోనే ఉండేవారు. సులోచనకి సూర్యనారాయణకి పెళ్ళయ్యేసరికి ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉండేవాడు. చూడ్డానికి కొంచెం నలుపు ఛాయగా ఉండేవాడు, కానీ చాలా చురుకుగా ఉండేవాడు. సూర్యనారాయణకి పెళ్ళైన ఏడాదికే ఒక చక్కటి ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల ఎర్రగా చాలా అందంగా ఉంది. సూర్యనారాయణ కూతురు పుట్టినప్పుడే వాళ్ళందరూ అనుకున్నారు ఆ పిల్లని సులోచన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని. కాలక్రమేణా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. రోహన్ ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు కావ్యాని కూడా అదే స్కూల్లో చేర్పించారు. ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా ప్రకాష్ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఎరా ప్రకాష్, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పరా ఏమైందో, లేదంటే ఇక్కడెవరైనా ఏం జరిగిందో చెప్పండిరా. సార్, ఈ ప్రకాష్ గాడిని మా బావ రోహన్ కొట్టాడు, అందుకే వాడు ఏడుస్తున్నాడు. కావ్య అలా చెప్పగానే పీటీ సార్ రోహన్ని ఆ రోజు మొత్తం క్లాస్ రూమ్ బయటే నిలబెడతాడు. నిజానికి రోహన్ ప్రకాష్ని కొట్టడానికి కారణం ఏంటో కావ్యకి తెలీదు. ఆ ప్రకాష్ మిగిలిన అందరి పిల్లల మీద ఇసుక పోస్తుంటే రోహన్ అది చూసి వాడిని ఒక దెబ్బ వేస్తాడు. అది మాత్రమే చూసిన కావ్య రోహన్ ప్రకాష్ని ఊరికినే కొట్టాడు అనుకుని అలా చెప్తుంది. ఆ రోజు రోహన్ ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. ఏమైందిరా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఈరోజు స్కూల్లో నన్ను రోజంతా ఎండలో నిలబెట్టారు. దీనంతటికి కారణం ఆ కావ్యనే. దానికి తెల్లగా ఉంటానని పొగరు, అందుకే అదంటే నాకు చిరాకు. ఎందుకురా దాన్ని అలా అంటావు? అది కూడా చిన్నపిల్లే కదా. అదే ఆ ప్రకాష్ గాడు అందరి మీద ఇసుకపోవడం చూసి ఉండదులే. కావాలంటే నేను అడుగుతానులే దాన్ని. లక్ష్మి కావ్యాన్ని పిలిచి అడుగుతుంది. నాకు ప్రకాష్ అలా చేశాడని తెలీదత్తా. సారీ బావా, నేను ప్రకాష్ గాడు అందరి మీద ఇసుక వేయడం చూడలేదు. నువ్వు నన్ను కావాలని కొట్టించావు, నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య తెలియకుండా వాళ్ల బావని కొట్టించినందుకు బాధపడుతుంది. రోహన్ పెరిగి పెద్దవాడవుతున్నా కూడా కావ్య మీద కోపం మాత్రం తగ్గదు. కానీ కావ్యకి వాళ్ల బావ రోహన్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాళ్ల ఇంటి దగ్గరే ఉంటూ ఉండేది. ఒకరోజు లక్ష్మి, ఒరే, ఈరోజు చేపల పులుసు చేశాన్రా, ఇది తీసుకెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరారా. నేను చేసిన చేపల పులుసు అంటే కావ్యకి చాలా ఇష్టం. మామూలుగా అది అత్తకిచ్చిరమ్మంటే ఖచ్చితంగా ఇచ్చి వచ్చేవాడిని. కానీ ఆ కావ్యకి చేపల పులుసు ఇష్టమని చెప్పిన తర్వాత నేను ఇది ఎలా తీసుకువెళ్తాను అనుకున్నావు? అక్కడ అత్తయ్య, ఇక్కడ నువ్వు కలిపి దాన్ని పందిలా మేపుతున్నారన్నమాట. నీ కాబోయే పెళ్లం మీద నీకు ఎంత ప్రేమరా? అది లావుగా అవ్వకూడదని ఇప్పటినుండే ఎంత ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా నువ్వు? నేను అన్నది ఒకలాగైతే నువ్వేమో వేరేగా అర్థం చేసుకుంటున్నావు. నేనేం మాట్లాడినా అది నాకు దాని మీద ప్రేమే అనేలా ఉన్నావు. నాకు అలాంటిది ఏం లేదులే అని లక్ష్మి చేసిన చేపల పులుసు తీసుకుని వెళ్ళి కావ్య వాళ్ల ఇంటిలో ఇవ్వడానికి వెళ్తాడు. ఆ చేపల పులుసు తీసుకున్న సులోచన ఏవో కాగితాలు తీసుకొచ్చి రోహన్ చేతిలో పెడుతుంది. ఏంటత్తా ఇవి? ఇవేవో మార్క్షీట్స్లా ఉన్నాయి. ఎవరివి? చాలా బాగా వచ్చాయి. ఎవరో కానీ చాలా కష్టపడి చదివినట్టున్నారు. అది ఎవరిదో కాదురా, నీ మరదలు కావ్య. దాని ఇంటర్ పూర్తయింది కదా, ఇప్పుడు మీ కాలేజీలోనే చేర్పిద్దాం అనుకుంటున్నాము. అందుకే ఒకసారి ఎలా ఉంటుందో అడుగుదామని. రేపు దాన్ని ఒకసారి కాలేజీకి తీసుకువెళ్ళరా, ఎలా ఉందో చూసి వస్తాది. అది అడిగితే నేను తీసుకువెళ్ళను అని పెద్ద ప్లానే వేసింది. మరుసటి రోజు సులోచనకి మాట ఇచ్చాడు కాబట్టి కావ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి సులోచన ఇంటికి బయలుదేరతాడు. రోహన్ వెళ్లేసరికి కావ్య దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ అందర్నీ కొట్టించడమే కాకుండా ఇలాంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా అని అనుకుంటాడు రోహన్. అంతలో పూజ పూర్తి చేసుకుని సులోచనకి చెప్పి కాలేజీ చూడడానికి వెళ్తుంది కావ్య. కాలేజీ నచ్చడంతో రోహన్ చదివే కాలేజీలోనే చేరుతుంది. అది కూడా రోహన్ చేరిన గ్రూపులోనే చేరుతుంది. కావ్య, నేను నీతో మాట్లాడాలి. ఏంటి బావా, మొన్నటి వరకు నన్ను చూసి చిరాకు పడేవాడివి,
ఏంటిప్పుడు మామయ్య వాళ్ళు చెప్పినట్టు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి? అది చెప్పడానికేనా మాట్లాడాలి అంటున్నా? నీకంత సీన్ లేదులే. నేను తలుచుకుంటే 100 మంది కాకపోయినా ఒక 10-15 మంది నా వెనక పడతారు. ఏంటి బావా, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? 10 మందా? మరీ అంత వద్దులే కాని నిజాలు మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలో చెప్పు. నువ్వు నన్ను కాపీ కొట్టి నాకంటే మంచి జాబ్ తెచ్చుకుని మన ఇంట్లో వాళ్ల ముందు ఫోజు కొట్టడానికి కదా ఇక్కడ జాయిన్ అయ్యావు. ఏంటి బావా, నేను నీకంటే మంచి జాబ్ తెచ్చుకుంటే నీకే కదా గొప్ప. రోహన్ పెళ్ళాం రోహన్ దగ్గర అన్నీ నేర్చుకుని మంచి జాబ్ తెచ్చుకుందని. అందుకే నీకు ఇప్పట్నుంచి మంచి పేరు తేవడానికి ఈ కాలేజీలో చేరాను. ఇలా రోహన్ మాట్లాడిన ప్రతి మాటకి కూడా అడ్డదిడ్డంగా సమాధానం చెప్తూ రోహన్ని చాలాసేపు ఆట పట్టించింది. ఆ తరువాత యథావిధిగా రోహన్, కావ్య కూడా కాలేజీ బస్సులోనే కాలేజీకి వెళ్ళేవారు. రోహన్ కావ్యాని చూసినా చూడనట్టు ఉండేవాడు. కావ్య అల్లరిపిల్ల అయినా కూడా చదువుల్లో ముందుండేది. తన డిగ్రీ మొదటి ఏడాదిలో 90% మార్కులు తెచ్చుకుంది. ఒకరోజు కావ్య క్లాస్కి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా చూడవేవాడు మన కావ్య వాళ్ళ బావంట. ఎంత నల్లగా ఉన్నాడో చూడవే. వీడికంటే ఆ నేరేడు పండే నయం కదా. వీడి కోసం కావ్య మా బావ చాలా మంచివాడు, బాగా చదువుతాడు, అది ఇది అని చెప్తుంది. ఎంత చదివినా ఏం లాభం, ఆ రంగు చూడసలు. ఏమంటున్నారు మీరంతా? మీలాంటి వాళ్ళకి రంగు మాత్రమే కనబడుతుంది. మా బావ రంగు కోసం నాకేం ఇబ్బంది లేనప్పుడు మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? ఇంకెప్పుడైనా ఇలా చెత్తగా వాగితే ఏం చెయ్యాలో అది చేస్తాను. సారీ కావ్య, తప్పైపోయింది. ఇంకెప్పుడు నిన్నే కాదు ఎవర్ని కూడా ఇలా బాధ పెట్టేలా మాట్లాడం. ఆమె మంచితనం దగ్గర నుండి చూసిన తరువాత రోహన్కి కావ్య పట్ల తన అభిప్రాయం తప్పు అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు తనకు తెలియక చేసిన తప్పుకి ఇప్పటికీ తనని తిట్టడం తప్పు అనిపించింది. అందుకే అప్పట్నుండి కావ్య పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అప్పుడప్పుడు కావ్య తనకి ఏదైనా తెలియకపోతే రోహన్ని అడుగుతూ ఉంటే కసురుకోకుండా చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఆదివారం రోహన్ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళాడు. కావ్య సులోచనతో కలిసి సూర్యనారాయణ ఇంటికి వస్తుంది. ఏం చేస్తున్నావత్తా? నాకు ఇష్టమైన చేపల పులుసే కదా. నాకు తెలుసు. ఇంతకీ మా రోహన్ నీతో బాగానే మాట్లాడుతున్నాడు కదా? ఇంకా చిన్నప్పటిలాగే నువ్వు నన్ను సార్తో కొట్టించావు, నేను నీతో మాట్లాడను అంటున్నాడా? అదేంటదినా, వాడు మాట్లాడకపోతే మనం ఊరుకుంటామా? నా కూతురు ఇంత ప్లాన్ చేసి వాడు చేరిన కాలేజీలోనే ఎందుకు చేరింది? చిన్నప్పటి నుండి వాడంటే ఇష్టమనే కదా. వాడు అర్థం చేసుకుంటున్నాడులే. అంటే మొత్తానికి నా కోడలి ప్లాన్ సక్సెస్ అన్నమాట. ఎంతైనా నా కోడలు చాలా తెలివైంది. పాపం నా కొడుకే. నీ కొడుకు అంత తింగరుడు ఏం కాదులే అత్తా. ఈ మాటలన్నీ కూడా అప్పుడే బయట నుండి వస్తున్న రోహన్ వింటాడు. వీళ్ల తెలివికి ఆశ్చర్యపోతాడు. వెంటనే ఇంట్లోకి వచ్చి, అంటే అత్త, ఇదంతా నువ్వు నీ కూతురు కలిసి ప్లాన్ చేశారన్నమాట. అవును రోహన్, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు తెలియక చేసిన పనిని ఇంకా తప్పని పట్టుకు వెళ్లాడుతున్నావు. కాని అది దానికి తెలియక చేసిన పనది. కావ్యకి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే అది ఎంత మంచిదో నీకు తెలియాలనే ఇలా చేశాం మేము. సారీ అత్త, నేను చేసిన తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడు అలా చేయను. కావ్యను ఇంకెప్పుడూ బాధపెట్టను. కాకపోతే కావ్య చాలా అందంగా ఉంటాది. నేను కావ్యకి సరిపోతానా? బావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమే. మనిషిలో మనం చూడాల్సింది రంగు కాదు, మంచి గుణం. నువ్వు చాలా మంచివాడివి. నాకు అంతకంటే ఏం కావాలి? రోహన్ కావ్య మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందపడతారు. అలాగే చదువు పూర్తవుతుంది కాబట్టి పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొస్తారు. కావ్య రోహన్లు మంచి ఉద్యోగం వచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడిన తర్వాత పెళ్లి చేసుకుంటాము అని చెప్పి వాళ్ల ప్రయత్నాలు మొదలు పెడతారు. మనం ఈ వీడియోలో అమ్మగీసిన బొమ్మ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గిరిపురం అనే ఊరిలో వరాలమ్మ అనే పేద ఇంటి ఇల్లాలు ఉంది. తన భర్త చనిపోయాక తన ఒక్కగానొక్క కొడుకు శివ మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతుంది ఆమె. శివ కూడా తల్లి కష్టాన్ని చూస్తూ పెరుగుతుండడంతో కష్టపడి చదువుకుని తన తల్లి రుణాన్ని
ఆమె కష్టాన్ని తీర్చాలని తపన పడేవాడు. చిన్న వయసు నుండి చదువు విషయంలో కొడుకు పట్టుదల చూస్తున్న వరాలమ్మ కూడా తనకి మిగిలిన 1 ఎకరం పొలంలో ఎంతో శ్రమ చిందించి కొడుకు చదువుకి ఏ ఆటంకం రాకూడదని ఒళ్ళు హోనం చేసుకుని కొడుకుని చదివించేది. అలా కష్టపడి చదువుతున్న శివ ప్రస్తుతం పట్టణంలో చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ప్రైవేట్ ఉద్యోగం సంపాదించి తన తల్లిని సంతోషంగా చూసుకునేంత డబ్బును సంపాదించే పనిలో ఉన్నాడు. ఒకసారి తన క్లోజ్ ఫ్రెండ్ వినోద్తో శివ ఇలా అంటున్నాడు. నిజంగా మా అమ్మ అందరి తల్లులా కాదురా వినోద్. ఆమె చిందించే ప్రతి చెమట బొట్టు నాకోసమే చిందించింది. నాన్న పోయాక మాకు మిగిలిన ఆ కాస్త పొలాన్నే నమ్ముకుని నా చదువుకి అన్ని అవసరాలు తీరుస్తూ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మ పీల్చే ప్రతి శ్వాస నా కోసమేనేమో అనిపిస్తుంది. అందుకే అలాంటి అమ్మకి ఏ లోటు లేకుండా చూసుకోవాలనే కసి మీద చదివాను. ఇప్పుడు అదే కసిని డబ్బు మీద పెంచుకున్నాను. మా పేదరికం మమ్మల్ని చూసి సిగ్గుపడి పారిపోయేంత డబ్బుని నా తెలివితో సంపాదిస్తాను. మా అమ్మకి ఇది కాదు రాదు అనలేనంతగా డబ్బుని సంపాదిస్తాను. కాదు అంతకు మించిన డబ్బు సంపాదిస్తాను అంటూ చిన్నతనం నుండి పేదరికంలో ఉండడంతో డబ్బు మీద తన పెంచుకున్న కసిని తన మిత్రుడితో చెప్పుకున్నాడు. ఈ విధంగా శివ తెలివితేటలు, ఆశయం బలమైనవి కావడమో లేక తన తల్లి ఆఖరి రోజుల్లోనైనా సుఖపడాలని దైవ నిర్ణయమో తెలియదు కానీ అతి తక్కువ సమయంలోనే శివ తన తెలివితేటలతో తను పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగి స్థాయి నుంచి అతను సలహాలు సూచనలతో ఆ కంపెనీ యజమానుల్ని మెప్పించి అదే కంపెనీలో షేర్ హోల్డర్ స్థాయికి ఎదుగుతూ వచ్చాడు. అలా డబ్బుల వేటలో పడి తల్లికి సమయం ఇవ్వలేకపోతున్నాడు. కాని ఆమెకు లోటంటే తెలియకూడదని బాగానే డబ్బులు పంపసాగాడు. అలా తన చదువుల కోసం తన తల్లి చేసిన అప్పు తీర్చేశాడు. కాని ఊళ్ళో తన తల్లి ఎలా ఉందో ఏం చేస్తుందో అనే ఆలోచన అతనిలో తగ్గిపోయింది. డబ్బు పంపుతున్నాను కనుక అమ్మ బాగానే ఉంటుంది అనుకునేవాడు. ఒకసారి ఊరిలో శివ మేనమామ సోమయ్య తన అక్క వరాలమ్మతో ఇలా అంటున్నాడు. అక్కా, నిన్ను సోత్తా అంటే నాకు భయమేత్తాంది. మన శివగాడిని రమ్మని కబురెట్టేస్తానే. నువ్విలా రోజురోజుకి సుస్తీ పడతా ఉంటే నాకు భయం ఆగట్లేదే. అంత పని చెయ్యమాకా తమ్ముడు. పాపం పిల్లాడు శానా కట్టపడి చదువుకున్నాడ్రా. డబ్బు లేకపోవడమే మా కట్టాలకి కారణం అనుకున్నాడో ఏమో. అందుకే శానా కట్టపడుతున్నాడు బిడ్డ. అయినా నా కొడుకు గొప్పోడయ్యాడ్రా. నాకు ఆ సంతోషం చాలు. నా ఆరోగ్యం గోల ఆడికి తెలిస్తే తట్టుకోలేడు. పని సెడగొట్టుకుని వచ్చేస్తానంటాడు. అందుకే ఆడికి ఈ విషయాలేమీ చెప్పకురా తమ్ముడు అంటూ తన తమ్ముడికి అడ్డుపడింది. అటు శివ మాత్రం డబ్బు ఉంది కనుక తల్లి ఆనందంగానే ఉండి ఉంటుంది అనే భ్రమలో డబ్బుల వేటలో పిచ్చివాడిలా పరిగెడుతున్నాడు. ప్రతి పనిలో డబ్బుని విజయాన్ని సంపాదిస్తూ మెట్టుకి మెట్టు ఎదుగుతూ సొంత ఊరిని కన్న తల్లిని కలిసి వెళ్లే తీరిక లేనంతగా ఎదుగుతున్నాడు. కొన్నేళ్లు అలా గడిచింది. శివ తను సొంతంగా ఒక కంపెనీ పెట్టుకుని దాన్ని కూడా సమర్థవంతంగా నడిపిస్తూ లక్షల సంపాదన నుండి కోట్ల సంపాదనలోకి ఎదిగాడు. తల్లికి వేలల్లో డబ్బు పంపే స్థాయి నుంచి లక్షల్లోనైనా పంపగలిగే స్థాయికి చేరుకున్నాడు. కాని తల్లితో కాస్త సమయం గడిపే ఆలోచన, తీరిక రెండూ అతనికి లేవు. అలాంటి సమయంలో వినోద్ ఇలా అంటున్నాడు. శివ, నిన్ను చూస్తే జాలేస్తుందిరా. ఊళ్ళో ఉన్న అమ్మని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అమ్మ గురించి బాధెందుకురా? అమ్మ అడగకుండానే డబ్బులు పంపుతున్నాను. ఈ పాటికి మా అప్పులన్నీ తీర్చేసుంటది అమ్మ. ఊళ్ళో ఏమైనా పొలాలు కూడా కొనిపెట్టుంటది. మా పాకని పీకేసి అమ్మకి నచ్చినట్టు మంచి ఇల్లు కట్టించమని అప్పుడెప్పుడో మామయ్య వచ్చినప్పుడు చెప్పాను. ఈ పాటికి ఆ ఇల్లు కూడా రెడీగా అయ్యుంటది. ఇంకా బాధెందుకురా? అమ్మ మహారాణిలా ఉండుంటది ఇంటి దగ్గర అని తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోయాడు. కాని వినోద్ మాత్రం
డబ్బు పంపడమే కాదు, నేను అండగా ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి. అందుకే అమ్మని కలిసి 4 రోజులు ఉండిరా అని బలవంతం చేసి మరీ శివాని ఇంటికి పంపాడు. అలా తన ఖరీదైన కారులో ఊరికి వెళ్ళిన శివ ఇంకా తన తల్లి అదే పూరి గుడిసెలో పేదరికాన్ని అనుభవిస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. విషయం ఏమిటా అని తన మేనమామని ఆరా తీస్తే అతను ఇలా అంటున్నాడు. ఒరే శివా, నువ్వు చదువుకున్నోడువో చదువులేనోడువో నాకు తెలట్లేదురా. నీ అమ్మకి ఎప్పుడంటే అప్పుడు డబ్బులు బ్యాంకులో పడేస్తే సుఖపడిపోద్దనుకున్నావేట్రా? నువ్వు పంపిన డబ్బు నీ చదువు కోసం చేసిన అప్పులు కట్టానికి, ఆటికి వడ్డీల మీద వడ్డీలు కట్టానికే సరిపోనాయి. కాసిన్నో కూసిన్నో డబ్బులు మిగిలాయంటే మీ అమ్మకొచ్చిన రోగమే తినేస్తుందిరా. ఇంకా మీ అమ్మకి సుఖమేటి చెప్పు? అక్కడికి నాను అంటానే ఉన్నాను, పిల్లాడికి ఈ విషయం చెప్పేద్దామక్క అని. కాని చెప్పొద్దని నా చేత తన మీద ఒట్టేయించుకుందరా మీ అమ్మ అంటూ డబ్బుల వేటలో మునిగిన మేనల్లుడికి ఆ తల్లి ఇప్పటికీ పడుతున్న కష్టం ఏంటో చెప్పాడు. అప్పుడు శివాకి కళ్ళు తెరుచుకున్నాయి. తనని ఇంత ఎత్తుకు ఎదిగే అంతలా మలిచిన తన తల్లి కొడుకు మనసు బాధపడకూడదని, అదే పేదరికంలో ఎలా మగ్గుతుందో అర్థమైంది. అందుకే తల్లిని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్స్ విషయం చేయి దాటిపోయిందని చెప్పారు. అప్పుడు తన తల్లిని పట్టుకుని ఏడుస్తూ, అమ్మా, ఏంటే ఇది? నువ్విన్ని కష్టాల్లో ఉన్నావని నాకు ముందే చెప్పొచ్చు గదే. నువ్వు సుఖంగానే ఉంటావనుకుని నేను డబ్బుల మీద కసితో సంపాదిస్తూ ఉన్నాను. చివరికి నా కసి ఎంతవరకు పోయిందంటే, ఏ అమ్మ గీసిన బొమ్మగా నేను బ్రతుకుతున్నాను. చివరికి ఆ అమ్మ రూపమే నా జీవితం నుండి చెరిగిపోయే రోజు వచ్చే వరకు, ఆమెను కాపాడుకోలేనని తెలిసే వరకు ఆ తల్లిని పట్టించుకోలేదు. ఇప్పుడు నా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది, కానీ నిన్ను బ్రతికించుకునే అవకాశమే లేదే. అయ్యో దేవుడా అంటూ ఇంతకాలం తన తల్లి విషయంలో చూపిన నిర్లక్ష్యానికి దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చాడు. చివరికి కొడుకు ఆవేదనని చూసిన తల్లి మాత్రం, అత్త ఏడవ మాకయ్యా, మగపిల్లలు ఏడవకూడదు. అయినా నాకేం లోటు చెప్పు. పూరిపాకలో ఉండే నా కొడుకు బంగ్లాల్లో బతుకుతున్నాడు. కూలి డబ్బులు తిని పెరిగిన నా కొడుకు లచ్చల జీతాలు అందరికీ ఇస్తున్నాడు. అంత మహారాజులా పెరిగిపోయిన కొడుకు నాకున్నాక నాకేం లోటు చెప్పు. నేను ఎప్పుడైనా పోయేదాన్నే కదరా అయ్యా అంటూ తన తల్లి మనసేంటో మాటల్లో చూపించేసరికి శివాకి తన మూర్ఖత్వం ఫలితమేంటో అర్థమైంది. ఆఖరి దశలో ఉన్న తల్లిని చూసుకుంటూ ఆమె చనిపోయాక ఖరీదైన సమాధి కట్టించగలిగాడు. కాని అంత డబ్బు చేతిలో ఉన్నా కూడా తనని గీసిన అమ్మని తనకి దూరం కాకుండా కొంతకాలం కూడా ఆపలేకపోయాడు. అలా ఓ అమ్మ గీసిన బొమ్మ చెదిరిపోతున్న తన అమ్మ జీవితాన్ని ఆపలే. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.